అంటే మేము దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం ఏంటో అర్థమైపోయింది కదా. ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా వర్గశత్రువా ఏంటి? వర్గశత్రువా చెప్పండి. అలా ఈ రాష్ట్రంలో సాంప్రదాయాలు లేవా? పాలిటిక్స్లో హ్యుమానిటీ ఉండదా? పాలిటిక్స్కి అంటే మీకు రాజకీయాలకి మానవ సంబంధాలు ఉండవా? ముద్రగడ పద్మనాభం గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన, ఒకసారి ఎంపీగా చేశారు. ఒక పెద్ద సామాజిక వర్గం కోసం ఆయన ఒక ఉద్యమ నేతగా ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ సంతాప సభలకి, సంస్మరణ సభలకి వెళ్తే అది మహాఘోరంలాగా మీరు చిత్రీకరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిజస్వరూపం ఏంటనేది పబ్లిక్గా తెలిసిపోయింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని ఒక వర్గశత్రువులాగా మీరు చూస్తున్నారని అనుకోవాలి. ఇది ఎప్పుడూ లేవు ఇలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు కొత్తగా రాజకీయాల్లో మీరే ప్రవేశపెడుతున్నారు. వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన ఒక సంతాప సభలో కలవకూడదా? ఒక సంస్మరణ సభలో కూర్చుని మాట్లాడుకోకూడదా? పైకి తీసుకెళ్ళిపోతున్నారు అనేది అది నిజమైన అభిమానం లేదు. ఉన్నే పబ్లిక్ కోసం మళ్ళీ రేపు ఎవడో ఏం అనకూడదని చేసిన షో వర్క్ అని ప్రచారంలో భాగం అనేది తేలింది కదా. ఇప్పుడు పైగా ఆ రోజు కుటుంబం వద్దన్నా కూడా అధికారిక లాంఛనాలు ఇస్తుంటే దాన్ని అడ్డుకున్న నాయకుల మీద కేసులు పెట్టారు. మరి నిజంగా అధికారిక లాంఛనాలని మీరేదో ప్రేమతో చేసిన పరిస్థితే కానీ ఉంటే మరి ఇవాళ మీ నాయకులు సంస్మరణ సభలకి, సంతాప సభలకి వెళ్తే తప్పు ఎలా పడుతున్నారు? ఏంటి మీ ఆలోచన, మీ ధోరణి ఏంటి అని అడుగుతున్నాం మేము. అందుకే ఎంత నటించినా ఎక్కువ కాలం నటించలేదు. వాళ్ళ పద్మనాభం గారి మీద కానీ, ఆయన చేసిన పోరాటాల మీద కానీ మీ నిజస్వరూపం ఏంటనేది బయటపడింది. మీ పార్టీ నాయకులను ఆపగలుగుతారు కానీ రాష్ట్రంలో ఉన్న మిగతా నాయకుల్ని, మిగతా ప్రజల్ని ఆపలేరు కదా సంతాపం చెప్పడానికి. మీ పార్టీలో ఉన్న నాయకుల్ని కట్టడి చేయగలుగుతారు కానీ నిజంగా ఆయన్ని అభిమానించే వాళ్ళని ఆపలేరు కదా. కాకపోతే ఏంటంటే మీరు ఇవన్నీ కొత్త వరవళ్ళు సృష్టిస్తున్నారనేది మాలాంటి వాళ్ళకి ఆవేదన. కనీసం రాజకీయాల్లో మానవ సంబంధాలు కూడా ఉంటాయి, మర్చిపోవద్దు. అసలు మరీ ఇంత దుర్మార్గంగా బహిరంగంగా ప్రకటనలు అవి చేస్తున్నారంటే మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా?